బ్రహ్మకుమారిస్లో ఏం చెప్తారంటే ఆత్మ గురించి చెప్తారు. ఈ శరీరంలో ఒక చైతన్య శక్తి ఉంటుంది, దానికి ఆత్మ అంటారు. ఈ శరీరం ఒక బోటు, దీన్ని నడిపించేవాళ్ళు మనం ఉంటే తనే ఇది మూవ్ అవుతూ ఉంది. ఈ బోట్కి డ్రైవర్ లేదంటే అది ఎట్లా అయితే అట్లా పోతూ ఉంటుంది. ఎక్కడ ఎయిర్ విండ్ ఎక్కడ పోతూ ఉంటుందో అది పోతుంది అంతే కదా. అదే మాదిరిగా ఈ శరీరం అనేది బోటు, దీనికి బోట్ మ్యాన్ మనం ఎట్లున్నామో అట్లా. ఆత్మ అనేది ఇంపార్టెంట్. ఆత్మ లేదంటే ఏమీ పనిచేసేలేదండి శరీరం. ఆత్మ అంటే ఏమి? మనసు, బుద్ధి, సంస్కారం. మనసు అంటే ఆలోచించేసేది, బుద్ధి అంటే డిసిషన్స్ తీసుకునేది, సంస్కారం అంటే మెమరీస్. ఇవన్నీ చేసేది ఎవరు? ఆత్మ. ఈ ప్రపంచము నడుస్తూ ఉండేది ప్రకృతి నుంచి. 5 తత్వాలు: ఆకాశము, భూమి, అగ్ని, వాయువు, జలము. ఇవన్నీ 5 తత్వాలు. పంచభూతాలను ఇంకా ఈ దేహం తయారైంది. ఈ దేహం నడిపించేవాళ్ళు ఆత్మ. ఈ ప్రపంచంతా నడిపించేవాడు భగవంతుడు. 33 కోట్ల దేవతలు ఉన్నారు. ఈ 33 కోట్ల దేవతలకు అందరికీ దేవాది దేవుడే భగవంతుడు, ఈశ్వరుడు. ఆయన గురించి ఎక్కడ నాలెడ్జ్ ఎవరి దగ్గర లేదండి. ఈ బ్రహ్మకుమారిస్లో పర్ఫెక్ట్గా నాలెడ్జ్. ఆత్మ గురించి కానీ, భగవంతుని గురించి కానీ, ఈ సృష్టి గురించి కానీ, సృష్టి రహస్యాల గురించి కానీ, మెడిటేషన్ గురించి కానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి కానీ ఇంకెక్కడ లేదు. అంత బాగా ఇక్కడ కాన్సెప్ట్స్ అంతా బాగుంది. 7 days కోర్స్ అంతా ఉంది. మీరు ఫ్రీ అయినోడు ఒక వారం కోర్స్ తీసుకోండి. అక్కడ వైట్ ఫీల్డ్లో 7 days కోర్స్ తీసుకోండి. మళ్ళీ రెగ్యులర్గా రండి. డైలీ 1 hour. మీ 24 గంటలు మీరే ఉపయోగించుకోండి. 1 hour 1 hour దీనికోసము ఏంటి? 1 hour దీనికోసం ఏంటి? మెడిటేషన్ చేసేదాని నుంచి మనసుకి పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందండి. ఇప్పుడు మనకి ఎవరికి పీస్ ఆఫ్ మైండ్ లేదు, అందరికీ టెన్షన్లో ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క తర సంసార తాపత్రాలు, ఫ్యామిలీ కమిట్మెంట్స్, పిల్లలది ఎడ్యుకేషన్ను, అవి ఇవి ఎన్నో ఉంటాయి. ఆ అన్ని టెన్షన్లు పోయేదానికి ఈ మెడిటేషన్ చాలా అవుతుంది. భగవంతుడు జ్ఞాన సూర్యుడు. ఎట్లా మన శరీరానికి ఒక తత్వము సూర్యుని శాఖం కావాలో, అదే తర భగవంతుని ఇంకా కూడా శక్తి కావాలి కదా. ఆ శక్తి మనకి మెడిటేషన్ ఇంకా వస్తుంది. ఈ ఆత్మ ఉంది కదా, ఇది ఒక బ్యాటరీ తర. బ్యాటరీ యూజ్ అవుతూ ఉంటే మొబైల్లో ఎట్లా ఖాళీ అయిపోతుందో, అదే మాదిరిగా మన ఆత్మలోనూ కూడా బ్యాటరీ ఖాళీ అయిపోయింది. దాన్ని ఇప్పుడు నింపుకునేదే మెడిటేషన్. దాన్ని ఒక ఇన్స్టిట్యూషన్లో ఈజీగా చెప్పిస్తారు. 7 days కోర్సులో చెప్పిస్తారు. ప్రతి ఒక్కరి లైఫ్లోన డిప్రెషన్ ఉంది, టెన్షన్ ఉంది, ఏమేమో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లం లేని వ్యక్తినే లేదు. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క తర సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వ్యక్తినే లేదు ప్రపంచంలో. ఇది శివాలయం పెట్టినారు ఇక్కడ. One week.